ఇప్పుడు నేను ఎగ్జామ్ రాసుకుంటున్నాను సార్. నేను ఎగ్జామ్ రాసిన తర్వాత నా మార్క్స్ మెమోలో స్టార్ మార్క్ పడుతుందా, నాకు కంపార్ట్మెంట్లను వస్తుందా, ఇలాగా కొన్ని డౌట్స్ ఉన్నాయి. మనం ఏదైతే అవ్వదు అనుకుంటామో అదే అయ్యే అవకాశం ఉంటుంది. అందువలన ఏంటంటే తెలుసుకుని చేయడం ముందుగా మంచిది. అందుకని అందరూ సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతూ అసలు వీడియోలోకి వెళ్దాం. అయితే నాకు స్టార్ మార్క్ పడుతుందండి అంటే, ఇంతకుముందు ఎలా ఉండేదంటే, ఏ స్టూడెంట్ అయితే ఒకే ఎగ్జామ్ 2 సార్లు అటెండ్ అయ్యాడు దానికి స్టార్ మార్క్ పడు. మరి ఇప్పుడు పడుతుందా అంటే, ఈ వీడియోను వీక్షిస్తున్న అందరికీ నా యొక్క నమస్కారములు. ఈ వీడియో చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏపీ ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్ ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్ రాసుకోవడానికి అర్హతలు కల్పించింది. ఇంతకు ముందు ఎప్పుడు ఎలాంటి అవకాశం లేదు, ఇప్పుడు కల్పించింది. దీనికి సంబంధించిన వీడియో నేను ఇంతకు ముందు చేసి ఉన్నాను. అయినా కానీ ఇంకా స్టూడెంట్స్ లో కొన్ని డౌట్స్ ఇంకా ఉన్నాయి. ఏమిటా డౌట్స్ అంటే, నేను మార్చి నెలలో ఎగ్జామ్ రాశాను, ఇప్పుడు మరలా మేలో ఎగ్జామ్ రాస్తే గనక నాకు ఇచ్చే మార్క్స్ మెమోలో మే ఉంటుందా, మార్చ్ ఉంటుందా? అలాగే ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ రాసుకోవడానికి కూడా అవకాశం ఉంది, సెకండ్ ఇయర్ రాసుకునే అవకాశం. పాస్ అయ్యే వాళ్ళు రాసుకునే అవకాశం ఉంది, ఫెయిల్ అయ్యే వాళ్ళు రాసుకునే అవకాశం. ఇప్పుడు నేను ఎగ్జామ్ రాసుకుంటున్నాను సార్. నేను ఎగ్జామ్ రాసిన తర్వాత నా మార్క్స్ మెమోలో స్టార్ మార్క్ పడుతుందా, లేకపోతే నేను ఎగ్జామ్ రాస్తున్నాను సార్, నాకు కంపార్ట్మెంట్లను వస్తుందా, ఇలాగా కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఈ డౌట్స్ ని నేను కొద్దిగా క్లియర్ చేస్తూ మీరు ఏం చేయాలనేది తెలియపరచడం జరుగుతుంది. అందుకని మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను. జాగ్రత్తగా దీన్ని గమనించండి, ఇందులో ఉన్న పాయింట్స్ ని గమనించండి. మొదటి నుంచి చివరి వరకు కూడా మీరు చూస్తేనే దాని అర్థం అవుతాయి. ఏ వీడియో అయినా కానీ నేను ఈ మీకు ఉపయోగపడే పాయింట్ ఇప్పుడే వెంటనే చెప్పేయాలంటే అయ్యేది కాదు. అది మధ్యలో ఏదో ఒక సందర్భంలో ఆ పాయింట్ రైజ్ చేయబడుతుంది, ఆ పాయింట్ వస్తుంది. మీరు పూర్తిగా చూస్తేనే ఆ పాయింట్స్ అన్ని కవర్ అవుతాయి. ఏదో ఒక పాయింట్ మీరు డౌట్ పడ్డది క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని చివరి వరకు చూడండి. ఈ వీడియోస్ చాలా ఉపయోగకరంగా ఉంటాయి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేస్తూ ఉండండి. లైక్ చేయడం వలన ఏంటంటే చేరవలసిన వాళ్ళకి చేరుతూ ఉంటాయి. కామెంట్స్ కూడా చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ ని కూడా క్లియర్ చేయడానికి అవకాశం ఉంటుంది. షేర్ చేయండి. ఇంకొకరికి షేర్ చేయడం వలన మీరు ఈ యొక్క పాయింట్స్ ని వాళ్ళకి అందుతుంటే వాళ్ళకి ఉపయోగపడిన వాళ్ళు అవుతారు. ఈ విధంగా మీరు సహకరించాలి. చాలా మంది ఈ యొక్క వీడియోస్ ని వీక్షిస్తున్నారు, అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పేరెంట్స్ ఎక్కువగా చూస్తున్నారు, పేరెంట్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ పిల్లలకు కూడా చెప్పండి. ఈ యొక్క ఉపయోగకరమైన వీడియోస్ ఒక్కొక్క సందర్భంలో మనం ఏదైతే అవ్వదు అనుకుంటామో అదే అయ్యే అవకాశం ఉంటుంది. అందువలన ఏంటంటే తెలుసుకుని చేయడం ముందుగా మంచిది. అందుకని అందరూ సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతూ అసలు వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ గవర్నమెంట్ మనకు నోటిఫికేషన్ ఇస్తూ ఏం చెప్తుందంటే, ఫస్ట్ ఇయర్ ఇంప్రూవ్మెంట్ అని ఒక హెడ్డింగ్ పెట్టారు. ద ఫస్ట్ ఇయర్ పాస్డ్ అండ్ ఫెయిల్డ్ candidates in March IPE 2026 can appear for improvement in first year passed papers in IPASE May 2026. Best marks in individual papers will be considered అని క్లియర్గా ఇచ్చారు. అంటే మీకు ఎవరైనా పాస్ అయినా కానీ ఫెయిల్ అయిన క్యాండిడేట్స్ కూడా ఇప్పుడు మార్చి IPE 2026 లోనే
అంటే ఇంతకు ముందు వాళ్ళు కాదు, ఎవరైతే మార్చ్ ఐపీఈ 2026లో వాళ్ళు ఇంప్రూవ్మెంట్ కి అప్లై చేసుకోవచ్చు. ఎప్పుడు జరుగుతుంది ఎగ్జామ్ అంటే మేలో జరుగుతుంది. ఈ మేలో జరిగినప్పుడు మరి మార్క్స్ మెమోలో ఏ టైం ఇస్తారండి అంటే మీరు 2 సార్లు రాశారు కాబట్టి మార్క్స్ మెమోలో మే 2026 అని వచ్చే అవకాశం ఉంటుంది. మీరు 2 సార్లు ఇంప్రూవ్మెంట్ కి అప్లై చేస్తున్నారు. అయితే మార్క్స్ ఎలా కన్సిడర్ చేస్తారు, మార్క్స్ ని మాత్రం ఎలా కన్సిడర్ చేస్తారంటే ఈ 2 ఎగ్జామ్ లో దేనికైతే ఎక్కువ మార్క్స్ వస్తాయో దాన్ని కన్సిడర్ చేస్తారు. మీరు ఇంప్రూవ్మెంట్ కట్టినప్పుడు ఒకవేళ ఫెయిల్ అయిపోయారు, ఇంతకుముందు పాస్ అయ్యారు 35 మార్క్స్, ఇప్పుడు 30 వచ్చింది, 35 మార్క్స్ ఇస్తారు. కానీ మార్క్స్ మెమోలో మాత్రము మే 2026. అయితే మరి స్టార్ మార్క్ ఉంటుందండి అంటే ఏ స్టూడెంట్ అయితే ఒకే ఎగ్జామ్ ని 2 టైమ్స్ రాస్తాడో ఆ 2 టైమ్స్ రాసే స్టూడెంట్ కి ఆటోమేటిక్ గా స్టార్ మార్క్ పడిపోతుంది. ఇంత ముందు అలాగే పడింది. అయితే ఇప్పుడు మరి స్టేట్ బోర్డు కొత్తగా ఈ జీవో కొత్తగా వచ్చింది, ఇంత ముందు లేదు. ఈ సంవత్సరమే మన అదృష్టం కొద్దీ ఈ జీవో వచ్చింది మరలా ఇంప్రూవ్మెంట్ కట్టుకోండి. అయితే నాకు స్టార్ మార్క్ పడుతుందండి అంటే ఇంతకు ముందు ఎలా ఉండేదంటే ఏ స్టూడెంట్ అయితే ఒకే ఎగ్జామ్ 2 సార్లు అటెండ్ అయ్యాడు దానికి స్టార్ మార్క్ పడుతుంది. మరి ఇప్పుడు పడుతుందా అంటే బోర్డు వాళ్ళకి ఇది క్లియర్ గా తెలుస్తుంది. ఎవరైతే స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆ డిపార్ట్మెంట్స్ లో పనిచేస్తారో, ఎగ్జామినేషన్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తారో వాళ్ళకి క్లియర్ గా తెలుస్తుంది. మరి ఎలాగ మనం రీచ్ అవుతామండి అంటే ఆ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఉంటుంది కదా, వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్స్ ఇవ్వబడతాయి. వాళ్ళకి ఫోన్ చేసి నేను ఎగ్జామినేషన్ డిపార్ట్మెంట్ కి నా కనెక్ట్ చేయండి అంటే కనెక్ట్ చేస్తారు. ఫోన్ చేసి మీరు కనుక్కోవచ్చు. ఒకవేళ దగ్గరలోనే ఉండట్లయితే మీరు బోర్డు దగ్గరికి వెళ్ళొచ్చు. ఆ బోర్డు కనుక మీకు దగ్గరలో 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్ల రేంజ్ లోనే ఉంది అంటే మీరు వెళ్ళచ్చు. లేదా ఫోన్ ద్వారా ట్రై చేయొచ్చు. ఈ ఫోన్ ద్వారా ట్రై చేస్తున్నామండి మాకు అవ్వట్లేదు అంటే ఫస్ట్ ఏంటంటే మీకు అవ్వకపోయినా మీ కాలేజీ యొక్క అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ మీ ఒక్కరే కాదు, మీతో పాటు చాలా మంది ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ సేమ్ ఇలాంటి డౌట్స్ వస్తాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క డౌట్స్ వస్తుంది కాబట్టి ప్రతి డౌట్ ని వారు నోట్ చేసుకుని ఆ యొక్క బోర్డు వాళ్ళతో కనెక్షన్ పెట్టు. అక్కడ ప్రత్యేకించి ఒక పర్సన్ ఉంటారు, ఆయన ఎప్పుడు కూడా బోర్డు వాళ్ళతోటి రిలేషన్ కలిగి ఉంటారు. ఆయన పంపిస్తారు, పంపించి ఇలాంటి డౌట్స్ ఉన్నాయి దాన్ని క్లియర్ చేసుకుని రండి మరి అని పంపిస్తారు. అలా పంపించినప్పుడు ఆ పర్టికులర్ పర్సన్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో ఉన్న పర్టికులర్ పర్సన్ ఈ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తారు. అందువల్ల ఏంటంటే ఈ జీవో కొత్తగా వచ్చింది కాబట్టి ఇంతకుముందు ఎప్పుడైనా మీరు ఎగ్జామ్ రాస్తే ఆ ఎగ్జామ్ ఎవరైతే 2 సార్లు రాశారో వాళ్ళకి స్టార్ మార్క్ వస్తుంది. అయితే మరి కంపార్ట్మెంట్లు ఏంటండి? కంపార్ట్మెంట్లు అంటే మీరు ఫెయిల్ అయ్యి పాస్ అయితే ఇంతకుముందు కంపార్ట్మెంట్లు అని ఇచ్చేవారు. ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యారు, పాస్ అయితే కంపార్ట్మెంట్లు అని ఇచ్చారు. ఇప్పుడు అలా కాదు, వాళ్ళు ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్ అని అంటున్నారు కాబట్టి ఇది కంపార్ట్మెంట్లు అని వస్తుందా అంటే నా ఉద్దేశం అయితే రాకూడదు. ఎందుకంటే జీవో ఇచ్చారు, ఇవన్నీ చర్చించే వాళ్ళు జీవో అని అసెంబ్లీ ముందుగా ఇది స్టేట్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీకి, ఎడ్యుకేషనల్ మినిస్ట్రీకి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అవి రైజ్ చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు దానికి సంబంధించినవన్నీ కూడా చర్చించి అసెంబ్లీలో చర్చించి దానికి సంబంధించిన జీవోని తీసుకొచ్చి ఆ జీవోని పాస్ చేయడానికి స్టేట్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కి ఇదంతా ఒక ప్రాసెస్. ఈ డౌట్స్ అన్ని కూడా ఆల్రెడీ చర్చించబడతాయి, బోర్డులో చర్చించబడతాయి, మినిస్ట్రీలో చర్చించబడతాయి, అసెంబ్లీలో చర్చించబడతాయి. అందువలన ఏంటంటే ఇవి కంపార్ట్మెంట్లు వస్తుందండి మళ్ళీ అంటే ఇప్పుడు మీరు అవన్నీ మీ కాలేజీ ద్వారా కానీ బోర్డు ద్వారా కానీ మీరు ఆ డౌట్స్ ని క్లియర్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు లాంటి వాళ్ళు చెప్పడానికి మేము ఆ బోర్డ్ ఎగ్జామినేషన్ లో మేము ఎంప్లాయీస్ కాదు కాబట్టి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని బయటకు చెప్పడానికి మాకు అవ్వదు.
అయితే వచ్చిన జీవోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రం మీకు తెలియపరచడం కోసం మేము తెలియపరుస్తున్నాం. మీరు ప్రయత్నించండి. మీకు బోర్డు దగ్గరగా ఉన్న మీకు తెలిసిన వాళ్ళ ద్వారాగా కానీ లేకపోతే కాలేజీ ద్వారాగా కానీ ప్రయత్నిస్తే మీ డౌట్స్ క్లియర్ అవడం జరుగుతుంది. ఇక రెండోది, ఫస్ట్ ఇయర్ వాళ్ళు పాస్ అయినా ఫెయిల్ అయినా మీరు రాసుకోవచ్చు. ఎప్పుడు ఏ డేట్ వస్తుందండి మార్క్స్ మెమో అయితే కంపల్సరీ మే 2026 అని మాత్రం వస్తుంది. ఇది గమనించాలి. అలాగే సెకండ్ ఇయర్ వారు కూడా సేమ్ ఇదే ప్రొసీజర్. పాస్ అయినా ఫెయిల్ అయినా మీరు కట్టుకోవచ్చు. ఆ రెండింటిలో ఏదైతే బెస్ట్ వస్తుందో ఆ బెస్ట్ నే ఇస్తారు. ఇంతకు ముందు మీకు 54 వచ్చింది, ఇప్పుడు 74 వచ్చింది. సెకండ్ టైం కట్టినప్పుడు 74 ఇస్తారు. మార్క్స్ మెమోలో మాత్రం మే నెల ఉంటుంది. ఇంతకు ముందు మీకు 74 వచ్చింది, ఇప్పుడు 44 వచ్చింది. ఇంతకు ముందు వచ్చిన 74 ఇస్తారు. అలా ఏదైతే ఎక్కువ మార్క్స్ అయితే ఇవ్వబడుతుంది. కానీ నాకు ఇంతకు ముందున్న మార్చి మెమోయే కావాలి, లేకపోతే అంటే ఏది కాదు. మీరు 2 సార్లు అటెంప్ట్ చేస్తే మాత్రం ఈ మేలో అటెంప్ట్ చేస్తున్నారు. ఆ మేకి సంబంధించింది మీకు రావడం జరుగుతుంది. మీకు భవిష్యత్తులో మార్క్స్ ఇంపార్టెంట్. ఇలాంటి చిన్న చిన్న పాయింట్స్ ని మనసులో పెట్టుకుని మీరు ముందుకు వెళ్లకుండా మాత్రం ఉండొద్దు అని మాత్రం చెప్తాడు. ఎన్నో చర్చించి ఈ జీవో తీసుకొచ్చారు. ఆ వచ్చిన తర్వాత మళ్ళీ మీరు డౌట్స్ పెట్టుకోకూడదని మాత్రం నేను చెప్తూ ముందుకు సాగండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోవడం తప్పులేదు. అయితే మీరు వెళ్ళి ఎవరి దగ్గరకు వెళ్ళి కాలేజీ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి కానీ బోర్డు దగ్గరికి కానీ వెళ్ళి మీ డౌట్స్ ని క్లియర్ చేసుకోండి. ఇది కొత్త జీవో. ఇంతకు ముందు స్టూడెంట్స్ ఎవరైనా ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేశారు, వాళ్ళకి ఇలా జరిగింది, అయితే అలాంటిది మేము డైరెక్ట్ గా చెప్పగలుగుతాం. ఇంకా ఒకరు ఎగ్జామ్ రాయలేదు, ఈ ఇంప్రూవ్మెంట్ కొత్త జీవో తోటి వాళ్ళకి వాళ్ళ మెమోలను చూస్తేనే గానీ మనకు అర్థం కాదు. అయితే ఇవన్నీ ఎటువంటి పరిణామం వస్తుంది, మంచి పరిణామాల అంటే మంచి పరిణామం అని చెప్తాను నేనైతే మాత్రం. ఎందుకంటే మనకి ఇంతకు ముందు లేని అవకాశం ఇప్పుడు వచ్చింది. ఒకే సబ్జెక్ట్ ఉన్నా, అన్ని సబ్జెక్టులు ఉన్నా మీరు మళ్ళీ ఇంప్రూవ్మెంట్ కట్టుకోవచ్చు అనే పద్ధతి వచ్చిందంటే చాలా ఉపయోగకరం. అందరికీ కూడా ఇది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది కోరుకుంటూ, ఇలాంటి చిన్న చిన్న విషయాలు మీకు ఈ వీడియో ద్వారా అందజేయబడతాయి. అందరికీ కూడా మీరు షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఆ సబ్స్క్రైబ్ చేయడం వలన ఇది ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ యొక్క వీడియోని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.